అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు కార్యకర్తల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయానికి రానున్నారు. అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు కార్యకర్తల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయానికి రానున్నారు. చూస్తున్నాం అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఏదైతే ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు చేరుకుంటారు. అయితే ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు అలాగే పార్టీ శ్రేణులకు అందుబాటులో ఈ రోజు మొత్తం కూడా సమయం ఆయన పార్టీ కార్యాలయంలోనే కేటాయించబోతున్నారు. అయితే ఏదైతే వినతులు ప్రజానీకాల నుంచి వస్తున్న వినతులు తక్షణమే పరిష్కరించేందుకు ఒక ప్రత్యేకమైన సెల్ను కూడా ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులకు ఎప్పటికప్పుడు వాటిని పాస్ ఆన్ చేయాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వాటన్నిటిని కూడా అంటే వచ్చిన ఫిర్యాదుని ప్రాధాన్యత క్రమంలో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా ఇప్పటికే సంబంధిత మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాటిని తక్షణమే అంటే పరిష్కార యోగ్యమైన సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించే విధంగా మొత్తం కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ఏదైతే పార్టీ కార్యాలయానికి వస్తున్న అర్జీలన్నింటినీ కూడా మొత్తం కూడా స్టడీ చేసి వాటిని మొత్తాన్ని ఒక సిస్టమ్ లో మొత్తాన్ని ఎక్కించుకుని వాటిని పరిష్కరించేందుకు కూడా మొత్తం కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే రోజు కూడా అంటే పార్టీ కార్యాలయానికి వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వస్తున్న సమస్యలు కూడా వారికి అంటే సమస్యల పరిష్కార మార్గం దొరకడంతో అనేక మంది తమ సమస్యలు ఇక్కడ నేరుగా వచ్చి ఇక్కడ పరిష్కరించుకోవాల్సిన ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. అయితే మొదట్లో కేవలం చంద్రబాబు ఒక్కరే మొత్తం కూడా ఈ వినతులను స్వీకరించేవారు. ఆ తర్వాత రోజు ఒక మంత్రి ఉండాలి అని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటున్నారు. ప్రతిరోజు వారి యొక్క సమస్యలు ఏదైతే ఆర్జీలు వస్తున్నాయో ఆ ఆర్జీలను అన్నింటినీ కూడా స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కారానికి అయితే ఒక మార్గం ఏర్పడడంతో మొత్తం కూడా అటు ప్రజలు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఒక ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా అంటే ఎక్కువగా వస్తున్న సమస్యలు అయితే భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వాటన్నిటిని కూడా వాటికి పరిష్కార మార్గం ఉంది అనుకుంటే వాటిని వెంటనే సంబంధిత కలెక్టర్లకి అలాగే రెవెన్యూ అధికారులకి ఆ మ్యాటర్ వెంటనే పాస్ ఆన్ చేసి వాటిని వెంటనే పరిష్కారానికి ఈ మార్గం చూస్తున్నారు. అయితే కొన్ని జటిలమైన సమస్యలు ఉండడంతో వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న దాని మీద ఒక సుదీర్ఘమైన ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని చెప్పి కూడా అధికారులకు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఎక్కువ భాగం సింహభాగం సమస్యల పరిష్కార మార్గం సమస్యల పరిష్కారానికి ఒక మార్గం దొరకడంతో ఎక్కువ మంది ఇక్కడ తమ సమస్యలకు ఒక మార్గం దొరికిందని చెప్పి టీడీపీ కార్యాలయంలో వచ్చి అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.